రియల్లీ గ్రేట్ అండి. ఒక ఎన్‌జీఓలోనే హెచ్ఆర్ టీము, ఇంకా సెపరేట్ టీమ్స్ ఉన్నాయంటే చాలా గ్రేట్. అండ్ మీ ఎన్‌జీఓలోనే ఎలాంటి, అంటే ఇప్పుడు వాలంటీర్ ఇన్వాల్వ్ అవ్వాలంటే ఎన్ని టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్కి ఇన్వాల్వ్ అవ్వచ్చు? అంటే ఫీల్డ్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. సో అందరూ ఫీల్డ్కి వచ్చి సహాయం చేయలేకపోవచ్చు, ఆన్లైన్లో కొంతమంది సహాయం చేయొచ్చు. సో అలా ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి? సో లైక్ మా ఆర్గనైజేషన్ యూనిక్నెస్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసుకొని ఆర్గనైజేషన్ ద్వారా సొసైటీకి హెల్ప్ చేయాలి. సో అందుకని లైక్ మేము ఒక స్ట్రక్చర్ వేలో, అంటే ఒక కంపెనీ ఎలా అయితే ఉంటుందో మా విఆర్ విత్ చారిటబుల్ ట్రస్ట్ కూడా అలానే ఉంటుంది. వాలంటీర్స్గా జాయిన్ అవ్వచ్చు, యాక్టివ్ వాలంటీర్స్గా, అంటే ప్రతి యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా మా దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్కి ప్రాజెక్ట్ లీడ్స్గా వాళ్ళు వర్క్ చేయొచ్చు, లేదా కోర్ టీమ్గా వాళ్ళు వర్క్ చేయొచ్చు, లేదా వాళ్ళకి కంటెంట్ రైటింగ్ వస్తే కంటెంట్ రైటర్గా వాళ్ళు వర్క్ చేయొచ్చు, వాళ్ళకి ఒక ఫ్లైయర్ ఒక వీడియో డిజైన్ చేయడం వస్తే గ్రాఫిక్ డిజైనర్గా వాళ్ళు వర్క్ చేయొచ్చు, లేదా లైక్ ఒక సోషల్ మీడియా హ్యాండిల్ చేయడం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సోషల్ మీడియా హ్యాండిలర్గా వర్క్ చేయొచ్చు, వాళ్ళకి డాక్యుమెంటేషన్ వర్క్ వస్తే డాక్యుమెంటేషన్లో వాళ్ళు వర్క్ చేయొచ్చు, ఆర్ వాళ్ళు ఏదన్నా టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మా పిల్లలకి వాళ్ళు టీచింగ్ ఇవ్వచ్చు, లేదా ఆన్లైన్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయొచ్చు. సో ఇలా ఐదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ డిఫరెంట్ యాక్టివిటీస్లో వాళ్ళలో ఏ స్కిల్ అయితే ఉంటుందో ఆ స్కిల్ని బేస్ చేసుకొని వాళ్ళు వర్క్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ వాళ్ళకున్న కొద్దిగా గొప్ప స్కిల్కి మేము ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం, అఫీషియల్గా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇలా హైయార్కీ లేయర్స్ని బట్టి వాళ్ళకున్న స్కిల్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో నిదానంగా వాళ్ళ స్కిల్ని బేస్ చేసుకొని, వాళ్ళ కాంట్రిబ్యూషన్ బేస్ చేసుకొని ప్రమోషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకే. సో అంటే ఎన్‌జీఓలోకి జాయిన్ అవ్వాలంటే స్కిల్స్ ఎగ్జిస్ట్ అయ్యాల్సిన అవసరం లేదు, ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మీరే ట్రైన్ చేసుకొని మీరే ఇన్వాల్వ్ చేసుకుంటారు. ఎస్. సో లైక్ మేబీ కొంతమందికి స్కిల్స్ ఉండకపోవచ్చు. సో అలాంటి పీపుల్కి జస్ట్ ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు నేర్చుకోవడానికి విల్లింగ్గా ఉంటే మా టీం నేర్పించి వాళ్ళని ఆర్గనైజేషన్లోకి జాయిన్ చేస్తారు.